వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. మీరు పోయి సిగ్గన్నాడా కమ్యూనిటీని నాశనం చేసుకున్నారు. మీరైతే కమ్యూనిటీ గురించి మీరు మాట్లాడతారు పెద్దగా. కాపు పేరు చెప్పకండి, కాపుల పేరు చెప్పే అర్హత మీకు లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, వైఎస్ఆర్ కుటుంబానికే ఉంది. కాపులు సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు కాపుల పేర్లు పెట్టి వాళ్ళ జీతాలు పని చేస్తుంటారు. కాపులు తీసుకుపోయి మీకు రోషం రాలే, మాకు రోషం వచ్చింది. కాపులు తీసుకుపోయి వాళ్ళ కింద పెట్టి పని చేయించంటే ఏమన్నా సిగ్గుండాలి అంతన్నా. ఏమో ఒక 5-2 ఏళ్ళు మీరు మాట్లాడుకోవచ్చు కదా ముఖ్యమంత్రి. ఎందుకో దాంట్లో అలయన్స్ పెట్టుకున్నప్పుడు సంవత్సరం ఏంటని చెప్పండి. సిగ్గు ఎక్కువ అనిపిదా మీకు? 15% ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కాళ్ళ కింద పని చేయడానికి సిగ్గు అనిపిదా? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడుకుంటారు. అలయన్స్ పెట్టుకున్న తర్వాత కనీసం సంవత్సరం ముఖ్యమంత్రి శాతగాని మాట్లాడతారు. తెలిసి తెలియక వాళ్ళకేదో వాళ్ళు ఎవరో పొద్దున్నే చూసే వాళ్ళకపోతే మళ్ళీ మీకు నోటీసులు ఇచ్చారని భయపడి, మీకు నోటీసులు ఇచ్చారని భయపడి వచ్చారు. మీరు కులాల గురించి మాట్లాడుతున్నారు. కులాల గురించి మాట్లాడారా? మీకు అడుగుతుంది. కులాల గురించి సపోర్ట్ చేశారా? మీకు అడుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులాన్ని డెవలప్ చేసినటువంటి చేయాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కులాలను అణిచివేసి కులాలను వాడుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు బలిష్గా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడితే 2 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారే, 2 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్న చరిష్మా ఏ నాయకుడికి లేదు. ఎప్పటికీ రాదు. మన పోటీ చేస్తే తెలంగాణలో డిపాజిట్ రాలే. చరిష్మా ఉంది, చరిష్మా ఉందయ్యా. ఫస్ట్ పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా 2 చోట్ల ఓడిపోయినాడు. ఆ తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా ఓడిపోయినాడు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళని వాళ్ళు అందరూ పట్టుకొని ఈమెను పెట్టుకొని గెలుచుకున్నారు. మీకు ఉంది చరిష్మా, చరిష్మా ఉంది. తమిళనాడుకి ఉంది విజయ్కి. మీకు చరిష్మా ఉంది. చరిష్మా అంటే గెలిచిందరు. చరిష్మా లేకనే వాళ్ళ కింద పోయి 15 ఏళ్ళు మనం కలిసి ఉందాం, 15 ఏళ్ళు మనం కలిసి ఉందాం, 15 ఏళ్ళు మనం కలిసి ఉందాం. మనకు సిగ్గు ఎక్కువ లేకుండా వాళ్ళ కింద పని చేయడానికి ఎంత సిగ్గు లేదు. బలిజాలంతా నేను నాశనం చేసిన వాళ్ళు వాళ్ళైతే వాళ్ళ కింద పని చేసి మీరు మళ్ళా గొప్పగా చెప్పుకుంటున్నారు. చేత కాకపోయిందా మీకు? మీకు పార్టీ ఉంది, కేంద్రంలో మేము రాష్ట్రంలో మేము గెలిపించినామంటున్నారు. సరే ఒక్క ముఖ్యమంత్రి కావాలనే కోరిక మీకు ఉన్నప్పుడు, మీ కమ్యూనిటీకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉన్నప్పుడు ఒక్క సంవత్సరము ఒక్క సంవత్సరం ఇప్పించుకోండి. అప్పుడు శభాష్ అంటాం. మీరు చేతగాని మనుషులుగా మాట్లాడుకుంటారు. ప్రపంచ నాయకుడు స్థాయికి ఎదిగాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది మీరేదో చెప్తే ధర్మారావు గారు ఒక్క నిమిషం ఆపండి. ధర్మారావు గారు ఆపండి. ఆయనకి ఇద్దాము. మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న. ఎందుకు మీ పార్టీ మీద మీరు ఆలోచించకుండా ఎంతసేపు కాపు సామాజిక వర్గం గురించి ఆలోచిస్తూ కాపుల్ని కాపాడేది మేమే, ఇచ్చింది మేమే? మీరెవరండి? మీరేం చేశారండి కాపులకి? ఇంతవరకు ఏమి చేయలేకపోయారు. ఉన్న ఈడబ్ల్యూఎస్ కూడా సరిగ్గా చేయలేకపోయారు. ఏం చేశారని అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంకొకటి, జనసేన ఒక మాట, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కొంతమంది కాపు నాయకులనంటే కాపు ప్రజలను మొత్తాన్ని చేస్తున్నట్టుగా మీరెందుకు ఒక వేరే కొత్త లోకాన్ని సృష్టిస్తున్నారు? మీకు చెప్పారా కాపుల గురించి ఆయన మాట్లాడింది? కొంతమంది కాపు నేతల్ని ఆయన ఉదరించారు, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారని. లేదంటే మీరేమైనా అనుకుంటున్నారా కాపులు మొత్తాన్ని రెడ్డిగా పేరు మార్చేయాలని మీరు కూడా అనుకుంటున్నారా? నన్ను మాట్లాడేప్పుడు కొంచెం మాట్లాడకుండా ఎవరు మాట్లాడరు, మీరు మాట్లాడండి. ఏ లేదు, నేను అడిగిన క్వశ్చన్ ఒక్క మాట చెప్పండి. ఎందుకు మీరు కొంతమంది కాపు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మేము ఎవరిని మాట్లాడేవాడు మీరే మాట్లాడండి. కొంతమంది కాపు నేతల్ని ఉద్దేశించి పేరు కూడా చెప్పారు, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అని. మిగతా కాపు నేతలందరికీ కూడా, కాపు ప్రజలందరికీ కూడా రెడ్డి గారు అని పేరు మార్చేయాలని మీరు భావిస్తున్నారా? మీరెందుకు అలా కొత్త కథ అల్లుతున్నారు? మీరు మీకు విషయం తెలుసునో లేదో, రాష్ట్రంలో అనేక మంది అనేక చోట్ల అనేక పదవులు అనుభవించినారు. అంటే గ్రామ స్థాయిలో గ్రామాల్లో రెడ్లుగా, గ్రామాల్లో ఉన్నటువంటి కాపులు ఉన్నారు, గ్రామాల్లో ఉన్నటువంటి యాదవులు ఉన్నారు, గ్రామాల్లో అనేక మంది కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రెడ్లుగా పెట్టుకున్నారు. మేము ఎవరిని పెట్టుకోవచ్చని చెప్పం. వాళ్ళు పెట్టాలనుకున్నప్పుడు, పెట్టించుకోవాలనుకున్నప్పుడు పెట్టుకుంటారు. మా ప్రాంతానికి సంబంధించినటువంటి రఘువీరారెడ్డి యాదవ్ రఘువీరారెడ్డి అని పెట్టుకున్నాడు. మా ప్రాంతంలోనే రామసుబ్బారెడ్డి, సిరిసుబ్బారెడ్డి ఎక్కడ ఇడుపులపై దగ్గరలోనే ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు తోట పక్కలోనే ఉన్నారు. ఆయన పెచ్చుబాటి, చిన్నసుబాటి కాపుల వాళ్ళు. ఎమ్మెల్యేగా కూడా రాజశేఖర రెడ్డి గారు పోటీ చేయించిన వాళ్ళు లక్కిరెడ్డిపల్లి ఎక్కువ. మేమేంది పెట్టించుకోమనేది, మేమేంది పెట్టమనేది? వాళ్లకు మా మీద
నమ్మకం కలిగినప్పుడు ఇతర కమ్యూనిటీల మీద నమ్మకం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ కమ్యూనిటీకి సపోర్ట్ గా ఉన్నప్పుడు వీళ్ళు మా కమ్యూనిటీకి కావాల్సినటువంటి వ్యక్తులని భావించినప్పుడు కేవలం స్వార్థం కోసం సినిమా ఫీల్డ్ లో మేమందరము పవన్ కళ్యాణ్ చిరంజీవి మావాడు అన్నట్టు భావించడం మేము కులంగా భావించలేదు కాబట్టి అంత స్టారింగ్ హీరోలు అయినారు. వీళ్ళు ఆ మాట మీద వచ్చి ఈ రోజు జీరోలు అయింది. మీకు తెలిసిన లేదు, అవతల ఆ కమ్యూనిటీలో వాళ్ళుంటే ఈ కమ్యూనిటీ మా అంతా మా వాళ్ళు అనుకున్నాం తప్ప మేము వాళ్ళని వీళ్ళని మేము ఎప్పుడు అనుకోలేదుతో పాటు ఫస్ట్ నుండి రంగా గారి నుండి ఇప్పటిగా మేము వాళ్ళతో సపోర్ట్ గా ఉన్నాం. ఈ రోజు కేవలం స్వార్థం కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అక్కడ పోయి వాళ్ళతో చేతులు కలిపినారు. వంగవీటి మోహన్ గా ఒక హీరోని చంపితే ఒక నిమిషం ఆగండి. ధర్మారావు గారు మీ వాయిస్ వినబడతలేదు. ధర్మారావు గారు మీ వాయిస్ వినబడతలేదు. ఆగండి. ఎమ్మెల్యేలు ఇచ్చినాం, ఎమ్మెల్సీలు ఇచ్చినాం. బ్రహ్మాండంగా కాపులు రాష్ట్రంలో 2వ ప్లేస్ లో పెడితే మేము కాపులకు సపోర్ట్ చేయలేదంటారు చంద్రబాబు నాయుడు గారు. ఒక డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయన కూడా ఒక్కొక్క మెయిన్ మీటింగ్లు కూడా పక్కన మారేస్తే మీరు కూడా చెప్పుకుంటారు కదా. కాదు సార్, మీరు ఇవ్వటము ఇచ్చేది మీరే ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు కదా వాళ్ళ బాధ. ఉన్నటువంటి లోకేష్ గారు రాష్ట్రాన్ని మొత్తం శాసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడిగిన ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలంటే చేయలే. సిక్కని మీద మీకు ఎట్లా చెప్పుకోవాలనిపించదు? రైట్, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి అందుబాటులో ఉన్నారు జనసేన నేత కృష్ణవేణి గారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు ఎస్ కృష్ణవేణి గారు, జరిగిన సబ్జెక్ట్ మీరు చూశారు. మొన్న మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది మీరు విన్నారు. వైసీపీ నేత మాట్లాడిన మాటని ఏమంటారు మీరు? మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట. సార్, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా ఒక కాపు నాయకుడిగా చూపించడం అయితే మాత్రం మానేయాలి. అంటే మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అంటే మిగతా నాయకులు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలండి. జనసేన పార్టీ అధినేత ఎన్డీఏ కూటమి కోసం టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి ఎన్ఎంఎస్ లో భాగంగా వెళ్ళడం జరిగింది. కానీ ఇవాళ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు అనడం అనేది కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు తప్ప అక్కడ కాపు సామాజిక వర్గానికి ఇచ్చినట్టుగా కాదు. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత ఒక కాపు నాయకుడు కాదు, ఒక కుల నాయకుడు కాదు. కుల నాయకుడిగా ఉండి పార్టీకి కూటమికి పనిచేస్తే ఆయా వ్యక్తులకు ఒకవేళ అక్కడ డిప్యూటీ సీఎం అనేటువంటి పదవి ఇస్తే ఒకవేళ అది అనుకోవచ్చు. కానీ ఒక పార్టీ అధినేతను పట్టుకొని ఆ కాపు కులాన్ని చూసే డిప్యూటీ సీఎం ఇచ్చాము, కాపులకు ఎక్కువ చేశామని